ఈ సినిమా గురించి ఎవడైనా నెగిటివ్ రివ్యూ రాస్తే వాడిని చెప్పుతో కొడతారు జనాలు. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి అభిమానులకు ఒక దమ్ బిర్యానీ లాంటి సినిమా, ఒక ఒరిజినల్ బ్లాక్ బస్టర్ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఇంకా చెప్పాలంటే ఒక అగ్ని ప్రళయం లాంటి సినిమా ఈ ఓజీ సినిమా. చింపి పడేశాడు ఈ సినిమాని. హలో ఫ్రెండ్స్, ఓజీ నిజంగా ఈ సినిమాకి వచ్చినంత బజ్ నేను మొన్ననే చెప్పాను. దాదాపు 10 ఏళ్లలో ఏ సినిమాకి ఇంత క్రేజ్ లేదు. సినిమాకి సంబంధించినటువంటి ప్రాపర్ ప్రమోషన్ లేదు. ఓజీ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ అనే ఒక డైరెక్టర్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, అతను సినిమా తీస్తుందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా అని చెప్పి ఫ్యాన్స్ అనుకోవడమేనా ఓజీ క్రేజ్ అంటే? అది కాదు. పవన్ కళ్యాణ్ని గ్యాంగ్స్టార్ లుక్లో చూపించబోతున్నాడు అనేసరికి ఫ్యాన్స్కి ఎక్కడ లేని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి అత్తారింటికి దారేది తర్వాత ఓపి, అదే ఒరిజినల్ బ్లాక్ బస్టర్ అంటే ఈ ఓజీ సినిమానే. ఇక ఈ సినిమా కథ చెప్పాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు కాబట్టి జస్ట్ ఒక చిన్న లైన్ మాత్రం, ఒక పాయింట్ మాత్రం చెప్తాను. ముంబైని గడగడలాడించిన ఓ గ్యాంగ్స్టర్ కొంతకాలం దూరం అయిపోతాడు. ఆ తర్వాత 10 ఏళ్లకు తన అనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ రావడమే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక ఈ సినిమాని ఓపెన్ చేయడమే ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఓపెన్ చేస్తారు. ఇక చూస్తే 1940 నుంచి 1993 వరకు జరిగే కథ ఇది. ఇక ఓజీకి సంబంధించి సుజిత్ చేసిన మంచి పని ఏంటంటే హెవీ సబ్జెక్ట్ తీసుకోకుండా ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథ అనుకున్నాడు. ముఖ్యంగా ఒక కల్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. అడుగడుగున ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ని మునుపెన్నడు లేని విధంగా ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూపించాడు మనకి. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పవన్ వీరంగానికి తమన్ తాండవం తోడైతే ఎలా ఉంటుందో అదే ఇంటర్వెల్. అదిరిపోయింది అనుకోండి. నిజంగా ఆ ఇంటర్వెల్ బ్యాంక్ చూసిన తర్వాత కాసేపు మనం షేక్ అవుతామంటే మీరు అర్థం చేసుకోండి. ఇక సుజిత్ ప్రతి సీన్ని, ప్రతి షాట్ని స్టైలిష్గా చెక్కాడు. పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ డిజైన్ నుంచి మొదలు పెడితే ఆయన పర్ఫార్మెన్స్ దాకా నిజంగా ఎక్స్ట్రాడినరీగా కేర్ తీసుకున్నాడు. ప్రతి సీన్ని ఓ క్లైమాక్స్లా తీశాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, శ్రేయారెడ్డి గీతా పాత్రలో, అర్జున్ దాస్ ఆమె కొడుగ్గా, ఇక ప్రకాష్ రాజ్ సత్యాదాదా క్యారెక్టర్లో, ఇక ఓమిగా ఇమ్రాన్ హష్మి కరుడుగట్టిన విలనిజం, కన్మణిగా ప్రియాంక మోహన్, ఇలా అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫర్స్. మనోజ్ కే పరమహంస, అదేవిధంగా రవి కే చంద్రన్, వీళ్ళు ఇచ్చినటువంటి స్టైలిష్ విజువల్స్ ఈ సినిమాకి ఒక ప్రాణం లాంటిది. అదేవిధంగా స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్సలెంట్ వర్క్. నిజంగా పవన్ కళ్యాణ్ గారితో ఆ చేయించిన ఆ విధ్వంసం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది తమన్ తాండవం గురించి. మనం తమన్ గురించి మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ సినిమా గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, మొన్న చూసినటువంటి ట్రైలర్ కానీ అదరగొట్టేశాడు. ఇక సినిమాలో అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అదిరిపోకుండా ఉండలేము అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా హీరోనో అదేవిధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తమన్ గురించే. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా తమన్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు, సుజిత్ అనే ఒక ఫ్యాన్ బాయ్కి ఏ విధంగా సహకరించాడు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్స్ట్రాడినరీ, అదరగొట్టేశాడు అనుకోండి. అందుకే తమన్కు మనం ఎంత క్రెడిట్ ఇచ్చినా ఈ సినిమాకి సంబంధించి తక్కువ కాదు. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అదే ఈ సినిమా. తాను పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో, కలలు కన్నాడో, తాను పవన్ కళ్యాణ్ని ఎంత స్టైలిష్గా చూపించాలనుకున్నాడో అదే చూపించే ప్రయత్నం చేశాడు సుజిత్. నిజంగా 100% సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ని ఇతను చూపించినంత గొప్పగా నిజంగా మరెవరు చూపించలేరేమో అనుకునేంత అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా ఇలాంటి కథ పవన్ కళ్యాణ్కి చెప్పి ఎలా ఒప్పించాడో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే చెప్పుకోవడానికి చిన్న పాయింటే, కానీ విజువలైజేషన్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్. అద్భుతంగా తీశాడు. నాకు ముందు నుంచి సుజిత్ తెలుసు, సుజిత్ మేకింగ్ స్టైల్ తెలుసు, కానీ సాహో కానీ, రన్ రాజా రన్ కానీ అవి ఒక ఎత్తు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి షాట్ని చాలా స్టైలిష్గా, ముఖ్యంగా ఒక క్లైమాక్స్ లాగా తీశాడు. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుజిత్ లాగా ఇంత స్టైలిష్గా తీసే డైరెక్టర్ లేనే లేడు. ఇది మాత్రం నిర్మోహమాటంగా చెప్పగలను. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య గురించి మాట్లాడుకోవాలి. ఆర్ఆర్ లాంటి ఒక గ్రేట్ ఫిల్మ్ ఇచ్చారు,
ఖర్చుకు వెనుకాడని ప్రొడ్యూసర్. స్టైలిష్గా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మంచి సినిమా తీయాలి, మేకింగ్ వాల్యూస్ ఉన్న సినిమాలు తీయడంలో దిట్ట ఈ దానయ్య. అలాంటి ఈ ప్రొడ్యూసర్ నుంచి ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమాపై నిజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే దానయ్య ఒక సినిమాను నమ్మాడంటే ఖచ్చితంగా ఆ సినిమా 100% హిట్ అవుతుందని జనాల్లో నమ్మకం ఉంది. అదే నిజమైంది. ఆర్ఆర్ తర్వాత అంతకు మించిన రేంజ్ హిట్ ఈ ఓజీ, నో డౌట్. ఇక ఫైనల్గా మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి రీమేకులు నమ్ముకొని సినిమాలు చేస్తూ ఉన్నాడు. కానీ చాలా రోజుల తర్వాత ఒక ఒరిజినల్ స్టోరీ, ఇంకా చెప్పాలంటే ఒక ఒరిజినల్ బ్లాక్ బస్టర్ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక కానుకగా ఇచ్చాడు ఈ దసరా సందర్భంగా అని చెప్పుకోవాలి. ఎన్నో రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి అభిమానులకు ఒక దమ్ బిర్యానీ లాంటి సినిమా ఈ ఓజీ సినిమా. ఇంకా చెప్పాలంటే ఒక అగ్ని ప్రళయం లాంటి సినిమా ఈ ఓజీ సినిమా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు. 2023లో ఈ సినిమా స్టార్ట్ అయింది. 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమోషన్ని ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు. ఒకవైపు పాలిటిక్స్లో ఉంటూనే, అదేవిధంగా హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటూనే ఈ ఓజీకి సంబంధించినటువంటి ఆ క్యారెక్టరైజేషన్ని పవన్ కళ్యాణ్ గారు కించిత్ కూడా డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ చేశాడు, మెయింటైన్ చేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇక మేకఓవర్ విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న తేడా కూడా కనబడదు. ఆ విధంగా ఆ టెక్నీషియన్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవాలి. నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నచ్చని సినిమా కాటమరాయుడు. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారో ఏదో ఆ మీద చేసినట్టుగా కనిపెడతా ఉంటుంది ఆ డాన్సులు కానీ ఇది అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకొని నిజంగా ఎఫర్ట్ పెట్టి, సుజిత్ ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు 100% ఈ క్యారెక్టర్కి, ఈ సినిమాకి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. ఇక అభిమానులకైతే నిజంగా పండగ లాంటి సినిమా. నిన్న థియేటర్లో రాత్రి చూస్తూ ఉంటే స్క్రీన్ కనబడలేదు. కొన్ని సందర్భాల్లో అరుపులు, కేకలు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనిచ్చేది ఒక తాండవం. అంటే ఇక అభిమానుల హీలలు, కేకలు, వీళ్ళ విధ్వంసం మరో లెవెల్. అందుకే ఈ సినిమా గురించి ఎవడైనా నెగిటివ్ రివ్యూ రాస్తే వాడిని చెప్పుతో కొడతారు జనాలు. అలా ఉంది ఈ సినిమా. రాయడానికి కూడా వానికి చేతులు రావు. దుర్మార్గమైన కొన్ని వెబ్సైట్లు కూడా ఈ సినిమా గురించి ఆఖరికి 2.75 రేటింగ్ కన్నా తక్కువ ఇవ్వరు నాకు తెలిసి. ఇక జెన్యున్గా ఈ సినిమా గురించి ఎవడైనా రాయాలనుకుంటే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 4 ఇస్తారు. ఆ రేంజ్లో ఉంది. నిజంగా అభిమానులకు ఒక పండగ లాంటి సినిమా. మరీ చెప్పాలంటే ఆకలితో ఉన్న అభిమానులకు ఒక దమ్ బిర్యానీ లాంటి సినిమా. ఇంతకన్నా నేను వర్డ్ చెప్పలేను. సినిమా అద్భుతంగా ఉంది. ఎవ్వరి మాటలు నమ్మకండి. ఇక పేటిఎం బ్యాచ్ అంటారా ఈ సినిమా అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడానికి కూడా ఈ సినిమా వీలు లేకుండా ఆ ఎలివేషన్స్తో, ఆ ఎమోషన్తో నిజంగా పవన్ కళ్యాణ్ గారు చింపి పడేశాడు ఈ సినిమాని.